Hello all, welcome to TS, SI and PC PYQ series. First question, find the greatest of the following numbers. ఇక్కడ 4 నెంబర్స్ ఇచ్చాడు. √5 minus √3, √7 minus √5, √9 minus √7, √11 minus √9. ఈ 4 నెంబర్స్ ల గ్రేటెస్ట్ నెంబర్ ఏంటిది అని అడుగుతుండు. ఇక్కడ మనం వీటిని డైరెక్ట్ చూసి ఇందులో ఏది గ్రేటెస్ట్ చెప్పలేం కదా. సో మనం వీటిని ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఒక నెంబర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ ఏంటి √5 minus √3 కదా. దీని కాంజుగేట్ తోటి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ లో మల్టిప్లై చేయండి. √5 plus √3. ఇప్పుడు ఏమవుతుంది మనకు ఇదే ఫామ్ ఉంది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్ ఉంది. అప్పుడు ఏమవుతుంది a² మైనస్ b² అంటే ఏమవుతుంది 5 minus 3/√5 plus √3 వస్తుంది. అంటే ఏమవుతుంది అప్పుడు 2/√5 plus √3. అలాగే సిమిలర్ గా సెకండ్ చేసాం అనుకోండి మనం √7 minus √5 అప్పుడు ఏమవుతుంది అది 2/√7 plus √5 వస్తుంది. సిమిలర్ గా థర్డ్ ఏమవుతుంది 2/√9 plus √7 వస్తుంది. అలాగే ఫోర్త్ ఏమవుతుంది 2/√11 minus √9 వస్తుంది. దీన్ని మనం డైరెక్ట్ ఎలా చెప్పచ్చు అంటే చూడండి ఇక్కడ √7 minus √5 ఉంది. దీని కాంజుగేట్ తోటి అంటే √7 plus √5 తోటి మల్టిప్లై చేసినాం అనుకోండి అప్పుడు ఏది ఏ ఫామ్ లోకి వస్తుంది a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్ లోకి వస్తుంది లైక్ ఇలాగా. అప్పుడు ఏమైతే సింపుల్ గా a² మైనస్ b² అవుతుంది కదా. అంటే సింపుల్ ఏమైతే 7 minus 5 2 అవుతుంది. డినామినేటర్లో ఏమవుతుంది √7 plus √5 వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ 3 నెంబర్స్ చూస్తే ఫస్ట్ నెంబర్ ఏంటిది 2/√5 plus √3, సెకండ్ది 2/√7 plus √5, థర్డ్ది 2/√9 plus √7, ఫోర్త్ది 2/√11 minus √9. ఇప్పుడు వీటి మనం కంపేర్ చేయొచ్చు ఎందుకంటే అన్నిట్లో న్యూమరేటర్ అనేది సేమ్ ఉంది. ఇప్పుడు మనం డినామినేటర్ని అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా వాల్యూ పెద్దది ఎప్పుడైతుంది డినామినేటర్ చిన్నగా ఉన్నప్పుడు వాల్యూ పెద్దది అవుతుంది కదా. ఇందులో చిన్న వాల్యూ ఏంటిది √5 plus √3 అనేది చిన్న వాల్యూ కదా. ఎందుకంటే √7 plus √5 అనేది దీనికన్నా పెద్ద వాల్యూ, √9 plus √7 అనేది ఇక్కడ దీనికన్నా పెద్ద వాల్యూ, √9 plus √7 అనేది √11 plus √9 అనేది ఈ రెండింటికన్నా ఇంకా పెద్ద వాల్యూ కదా. సో దిస్ ఈస్ ద ఆన్సర్ అన్నట్టు. ఇచ్చినటువంటి నెంబర్లో గ్రేటెస్ట్ నెంబర్ ఇది 2/√5 plus √3. సో ఆన్సర్ వచ్చేసి √5 minus √3.